హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మా. ఓకే, సో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఈ టూ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇది ఎప్పటి పేపర్స్ అంటే 2024లో అడిగినవి. సో అక్టోబర్ మంత్లోనమాట మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో నేను క్వశ్చన్స్ చెప్తూ ఉంటాను అండ్ దాని పక్కన మనకి దానికి రిలేటెడ్గా కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, సో అలాగే ఇంగ్లీష్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, పాలిటీ రిలేటెడ్ అడుగుతున్నారు. సో ఏ పార్టీ రికగ్నైజ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దట్ సెక్యూర్స్ అట్లీస్ట్ -% of the total votes in the general election of Lok Sabha or Legislative Assembly in 4 or more states in adding to winning 4 Lok Sabha seats is called a national party. సో మనకి ఎంత పర్సెంటేజ్ రావాలి ఓట్స్ అని అడుగుతున్నారు. సో 6%. ఓకే, సో 6% అనమాట. నెక్స్ట్, విచ్ మ్యూజికల్ డియో ఈజ్ పార్ట్ ఆఫ్ క్యాన్ సింగింగ్ లినేజ్ ఆఫ్ బనారస్ ఘరానా. సో బనారస్ ఘరానాకి సంబంధించి పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇదొక టైప్ ఆఫ్ సింగింగ్ మా, ఖయాల్ సింగింగ్ అనమాట. నెక్స్ట్, సుబాన్ ఖసీం అండ్ షుబాన్ బాప్. సో వీళ్ళిద్దరూ బనారస్ ఘరానాకి సంబంధించిన వాళ్ళు. సో ఈ టాపిక్ మనకి ఘరానాస్ రిలేటెడ్ టాపిక్ అండ్ పర్సన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఐయుపాక్ నేమ్, ఇది మనకి కెమిస్ట్రీ రిలేటెడ్ మా. సో ఐయుపాక్ ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకేనా, ఇండియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఈ కింద ఇచ్చిన దాని పేరు ఐయుపాక్ నేమ్ అడుగుతున్నారు. సో దీన్ని ఐకోజన్ అంట. ఓకే, సో వీటికి కూడా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ టాపిక్స్ వచ్చినప్పుడు నేను సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తా. ఓకేనా, సో ఇక్కడ ప్రెసెంట్ అయితే దీన్ని ఐకోజన్ అంట. సో ఫుల్ ఫామ్ ఏంటి మా ఐయుపాక్ నేమ్, ఇండియన్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఇంటర్నేషనల్ యూనియన్. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఏ బేసిస్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ సాలమండర్ అండ్ ఏ హౌస్ వాల్ లిజర్డ్ అపార్ట్ ఫ్రమ్ ద హ్యాబిటెట్. సో మనకి సాలమండర్కి అండ్ అలాగే హౌస్ వాల్ లిజర్డ్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఓకేనా, సో వాటి యొక్క హ్యాబిటెంట్ ఏంటి, స్కేల్స్ ఆన్ ద స్కిన్, ఇది మనకి కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోవెల్స్ ఈస్ నాట్ రిటన్ బై అరవింద్ అడిగా. సో అరవింద్ అడిగా రాయని నోవెల్ ఏంటి అని అడుగుతున్నారు. లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్, ఇంగ్లీష్ టీచర్, ద వైట్ టైగర్ అండ్ సెలక్షన్ డే. సో ఈ 3, వైట్ టైగర్ అండ్ సెలక్షన్ డే, లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ ఈయనే రాశారు. బట్ ద ఇంగ్లీష్ టీచర్ నాట్ రిటన్ బై అరవింద్ అడిగా. ఓకే, సో ఆప్షన్ బి. నెక్స్ట్, in which stadium did Indian cricketer Sourav Ganguly take off and wave his t-shirt? So ఏ స్టేడియం మా, లార్డ్స్ స్టేడియం విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారా. సో లార్డ్స్ స్టేడియం, ఇంగ్లాండ్. నెక్స్ట్, ద పిఎం స్వనిధి స్కీమ్ 2020 ఈజ్ రన్ బై విచ్ మినిస్టరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి పిఎం స్వనిధి స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఓకేనా, సో సెంట్రల్ మోడీ గారు రిలీజ్ చేసింది స్కీమ్. అండ్ ఇది ఏ మినిస్టరీ కింద అని అడుగుతున్నారు. సో మినిస్టరీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా, నెక్స్ట్, ఆఫ్టర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ డిడ్ ఇండియా కమ్ టు గవర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. సో బ్రిటిష్ క్రౌన్, ఈ బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి ఎప్పుడు వెళ్ళింది, ఇండియాని రూల్ చేశారనమాట. సో బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు, అది ఏ ఇయర్లో అని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ 1858, చార్టర్ యాక్ట్ 1853, చార్టర్ యాక్ట్ 1833. సో మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తే డెఫినెట్గా మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ చార్టర్ యాక్ట్స్లో మనకి బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తారు. ఓకేనా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 మా. నెక్స్ట్, హార్న్బిల్ ఫెస్టివల్, నాగాలాండ్. సో ఇది మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ బిట్. సో రిపీటెడ్ క్వశ్చన్ అనమాట, ఇది ఎస్ఎస్సి ఫేవరెట్ క్వశ్చన్. ఇది హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్,
at the Sansad Ratna Awards 2023, who among the following received Dr. APJ Abdul Kalam Lifetime Achievement Award? Recent 2023 Sansad Ratna Awards అనేది రిలీజ్ చేశారు. సో ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? టీకే రంగరాజన్. ఓకేనా. సో రీసెంట్ 2025లో కూడా అడిగారు మా ఈ బిట్. ఓకేనా. సో టీకే రంగరాజన్. నెక్స్ట్, when was the National Judicial Commission Bill, which is a private member bill to regulate the appointment of judges through the National Judicial Commission, introduced in రాజ్యసభ? సో రీసెంట్గా మనకి నేషనల్ జుడిషియల్ కమిషన్ బిల్ అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సో అది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు అని అడుగుతున్నారు. సో డిసెంబర్ 2022. ఓకేనా. సో బిల్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి కరెంట్ ఈవెంట్స్లో ఏవైతే బిల్స్ ఉన్నారో అవి చూసుకుంటే చాలు. సో రీసెంట్గా రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్ ఏంటిదమ్మా? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్, అండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డిసెంబర్ 2022. ఓకే. నెక్స్ట్, ద ముఘల్ ఎంపరర్ బాబర్ వాజ్ ఎ డివోటీ ఆఫ్ డాష్ సూఫీ సిల్సా. సో నక్షబాంది ఇది మనకి భక్తి అండ్ సూఫీ మూమెంట్స్లో వస్తుంది. ఓకేనా. సో ముఘల్ అది. నెక్స్ట్, which of the following dances of Goa is performed to celebrate the victory of Maratha warriors over the Portuguese? So Godmodni. Okay. Next, ఇది మనకి హిస్టరీ. ఓకే. నెక్స్ట్, which of the following Kathak dancers received the పద్మశ్రీ of 2022? సో మనకి కథక్ డాన్సర్స్ పద్మశ్రీ 2022లో పద్మశ్రీ తీసుకున్న వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. సో కమలిని అండ్ నళిని అస్థానా. నెక్స్ట్, ద బిడర్ ఫోర్ట్ ఆఫ్ కర్ణాటక ఈజ్ ఇర్రెగ్యులర్లీ ఇన్ షేప్. సో బిడర్ ఫోర్ట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటకలో లొకేట్ అయి ఉంది. అది ఏ షేప్లో ఉంటుంది అని అడుగు? రాంబాయిడ్ షేప్. ఓకేనా. ఇర్రెగ్యులర్ ఇన్ షేప్లో ఉంటుంది. సో రాంబాయిడ్ షేప్ అనమాట. ఓకేనా. సో ఇవి 15 క్వశ్చన్స్ మా. నెక్స్ట్ వీడియోలో 16 నుంచి నేను కంటిన్యూ చేస్తాను, అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా చెప్తాను. ఓకేనా. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.